ఈరోజు పొదిరిల్లు ఎపిసోడ్లో శైలి వాళ్ళ ఇంటి నుంచి శైలు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి మాట్లాడతారు. అసలు ఏం జరుగుతుంది ఈరోజు పొదిరిల్లు ఎపిసోడ్లో చూద్దాం. పొదిరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి మాట్లాడతాడు నారాయణ్తో. ఇంకా గొడవ అవుతుంది. ఏమని మాట్లాడతాడంటే, మా శైలుని ప్రేమిస్తారా, మా శైలి దగ్గరికి వస్తే మేము ఊరుకోం అని చెప్తాడు శైలు వాళ్ళ అన్నయ్య నారాయణ్తో. ఏం మాట్లాడుతున్నావురా అని అంటాడు నారాయణ. ఏంటి, ఆ బండోడు ప్రేమించాడా, ఆ బండోడికి ప్రేమించడం కూడా వచ్చా అని అంటాడు నారాయణ. ఏంటి, కిస్వా ప్రేమించాడా అని అంటాడు మాధవ. చక్రి చెప్తాడు, అదే అన్నయ్య, బుస్సు ముంగిస అనుకుంటారు కదా, కన్నాకి అంతా తెలుసు అని చెప్పి అంటాడు చక్రి మాధవతో. ఓకే అని చెప్పి అనుకుంటారు. ఈ లోపల నారాయణ, అయితే ఈ ఇంటికి ఇంకో కోడలు రాబోతుంది అనమాట, ఏ గొడవ జరగకుండా ఇంటికి ఇంకో కోడలు వచ్చేలాగా లేదు కదా అని అంటాడు నారాయణ. ఈ గొడవలన్నీ వద్దురా మనకి, మా మాధవ 4 దోశలు ఇస్తాడు, తినేసి టీ తాగేసి వెళ్ళి మీ పెద్దవాళ్ళని పంపించండి అని చెప్పి అంటాడు నారాయణ. ఏంటి తిని తాగేసి వెళ్ళిపోయేది అని అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. ఏంటి మా పెద్దవాళ్ళు పంపించేది అని అంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. నేను వచ్చాను కదా, నాతో మాట్లాడండి అని చెప్పి అంటాడు. ఇంకా నారాయణ, నేను పిల్లిబిత్రాలతో మాట్లాడను అని చెప్పి అంటాడు. ఇంకా చక్రి చెప్తాడు, మా కేశవ చాలా మంచివాడు, బాగానే సంపాదిస్తున్నాడు, చాలా మంచివాడు, బాగా చూసుకుంటాడు అని చెప్పి అంటాడు చక్రి. శైలు వాళ్ళ అన్నయ్య ఇంకా చక్రితో గొడవ పడతాడు. చక్రి చెప్తాడు, ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు విడదీయడం చాలా తప్పు అని చెప్తాడు చక్రి. అయినా వినడు శైలు వాళ్ళ అన్నయ్య. ఇంకా ఇద్దరు కొంచెం సేపు గొడవ పెడతాడు. ఇంకా శైలు వాళ్ళ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపోతాడు తనతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్. చక్రికి ఈ లోపల కాల్ వస్తుంది. అర్జెంటుగా బయటికి వెళ్ళాలని చెప్పి వెళ్తాడు. చక్రి మహాలక్ష్మి వెళ్ళి అడ్వకేట్ని కలుస్తారు. అడ్వకేట్ వెళ్ళిన వెంటనే కారణం ఏంటి అని అడుగుతాడు. చక్రి, అదేంటి, పాయింట్ ఏంటి అని అడుగుతారు కదా, కారణం ఏంటి అని అడిగారేంటి అని అంటాడు చక్రి. ఇంకా అడ్వకేట్, నేను లెక్కల్లో కొంచెం వీక్ అంటాడు. ఈ లోపల చక్రి, ఈ వీకా లాస్ట్ వీకా అని అంటాడు. ఏంటి ఎటకారమా అంటాడు అడ్వకేట్. మీరు చేస్తుంది ఏంటి అని అంటాడు చక్రి. అంటే నేను అప్డేట్ అయ్యాను అని చెప్పి అంటాడు అడ్వకేట్. సరే, కారణం ఏంటి అని అడుగుతారు. కారణం ఏం లేదు కానీ కావాలి అని చెప్పి అంటారు అడ్వకేట్తో చక్రి అలాగే మహాలక్ష్మి. ఇంకా చక్రి అంటాడు, కారణం లేకుండా విడాకులు ఇప్పించడం కుదరదా అని అంటాడు అడ్వకేట్తో. కుదరదు అని చెప్తాడు. కుదరదంట, పదండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు చక్రి. ఎక్కడికి, కూర్చోండి అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. కారణం చెప్పండి అయితే మరి అని చెప్పి అంటాడు చక్రి. కారణం ఏం లేదు సార్, అనుకోకుండా పెళ్ళయింది, అనుకుని విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాం అని అంటుంది మహాలక్ష్మి. ఇంకా చక్రిని బయటికి పంపించి మహాలక్ష్మిని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అడ్వకేట్. తనేమో మిమ్మల్ని హింసిస్తున్నాడా అని అడుగుతాడు. టార్చర్ పెడుతున్నాడా, లేకపోతే కొడుతున్నాడా, తిడుతున్నాడా అని చెప్పి అడుగుతాడు. అవేమీ లేదండి అని చెప్తుంది మహాలక్ష్మి. మరి ఎందుకండి విడాకులు అంటే, కారణం ఏం లేదు, కావాలి అంతే అని చెప్తుంది మహాలక్ష్మి. మీరు బయటికి వెళ్ళి చక్రిని లోపలికి పంపించండి అని అంటాడు అడ్వకేట్. చక్రి వచ్చి చక్రిని అడుగుతాడు కొన్ని ప్రశ్నలు. చక్రి చెప్తాడు, విడాకులు కావాలన్నారు కదా అంటే, ఆవిడకి కావాలి, నాకు అక్కర్లేదు అని చెప్పి అంటాడు చక్రి. అదేంటి, ఇందాకడే కావాలన్నారు కదా అని అంటాడు అడ్వకేట్. నాకు అక్కర్లేదు, ఆవిడకి కావాలి అని చెప్పి చెప్తాడు చక్రి. అయితే కారణం వద్దు, విడాకులు కావాలి అంతేనా అని చెప్తాడు. అవును అని చెప్పి అంటాడు చక్రి. అయితే ఆవిడని కూడా పిలవండి అని చెప్తాడు. మీరిద్దరు ఈ 2 పేపర్ల మీద సంతకం చేసి వెళ్ళండి అని చెప్తాడు. కారణం లేకుండా ఈ కేసుని ఎలా వాదించాలో ఏంటో అని అనుకుంటాడు అడ్వకేట్. ఇంకా చక్రి మహాలక్ష్మి ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ బయలుదేరుతూ వెళ్తారు. వెళ్ళేదారిలో, ఇప్పుడు మీకు సంతోషమేనా అని అడుగుతాడు చక్రిని మహాలక్ష్మి. కారణం ఏంటి అని అంటుంది మహాలక్ష్మి. ఏంటి, మీకు కూడా అంటుకుందా అని అంటాడు చక్రి. ఏంటిది అని అంటుంది మహాలక్ష్మి. కారణం ఏంటిది అని జబ్బు అనగానే మహాలక్ష్మి నవ్వుతుంది. ఈ లోపల ఒక షో వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. మహాలక్ష్మిని చక్రిని గెలిస్తే 5000 క్యాష్ మనీ ఇస్తాము అని చెప్తారు. అయితే చక్రిని 3 ప్రశ్నలు అడుగుతామని చెప్తారు. మహాలక్ష్మిని కూడా 3 ప్రశ్నలు అడుగుతామని చెప్తారు. బెస్ట్ కపుల్ ఎవరినైనా సెలెక్ట్ చేస్తాము అని చెప్తారు. చక్రిని మహాలక్ష్మి గురించి 3 ప్రశ్నలు అడుగుతారు. మహాలక్ష్మి గారికి ఇష్టమైన కలర్ ఏంటిది అని చెప్పి అడుగుతారు. రెండో ప్రశ్న, మహాలక్ష్మి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటిది అని చెప్తారు. మహాలక్ష్మి గారికి ఇష్టమైన యాక్టర్, చిన్నప్పుడు ఏ యాక్టర్ అంటే ఇష్టం, ఇప్పుడు ఏ యాక్టర్ అంటే ఇష్టం అని చెప్పి అడుగుతారు. చక్రి 3 ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం చెప్తారు. అలాగే మహాలక్ష్మి గారిని అడుగుతారు, చక్రికి ఏ కలర్ అంటే ఇష్టం, ఏ ఫుడ్ అంటే ఇష్టం,
ఏ ప్లేస్ అంటే ఇష్టం అని అడుగుతారు. మహాలక్ష్మి 2 ప్రశ్నలకు తప్పు చెప్తుంది, ఒక ప్రశ్నకి కరెక్ట్ చెప్తుంది. అలా చక్రికి బెస్ట్ కపుల్గా కాకపోయినా 5000 క్యాష్ మనీ ఫ్రీగా ఇచ్చారు. ఇంకా చక్రి 5000 రూపీస్ గెలుచుకుంటాడు. ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, నేను మీకు ఎప్పుడే నాకు ఇష్టమైన యాక్టర్స్ గురించి, నాకు ఇష్టమైన గురించి ఏమి నీకు ఎప్పుడు మాట్లాడలేదు కదా, మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది చక్రిని. చక్రి చెప్తాడు, ఇష్టమైన వాళ్ళ గురించి అలా తెలిసిపోతే అంతే, చెప్పక్కర్లేదు అని చెప్పి అంటాడు చక్రి. ఓకే అంటుంది మహాలక్ష్మి. ఏంటి ఇష్టమైన వాళ్ళ అంటుంది. అంటే ఇప్పుడు మాధవకి మీరంటే, మా పెద్దకి మీరంటే ఇష్టము, కన్నాకి మీరంటే ఇష్టము. ఇంకా మహాలక్ష్మి ఏంటి నాకేం అర్థం కావటం లేదు అని చెప్పి అంటుంది. నాకు కావాల్సింది కూడా అదేగా అని అంటాడు చక్రి అటు తిరిగి. ఇంకా ఏంటి అని అంటుంది మహాలక్ష్మి. మెల్లగా అర్థమవుతుందిలేండి అని చెప్పి అంటాడు చక్రి. అయితే అందరూ వస్తారు. ఈ లోపల కన్నా అంటాడు, ఏంటన్నయ్య నేను విన్నది నిజమేనా అని అడుగుతాడు మాధవాని. శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి గొడవ పడ్డాడంట కదా అని అడుగుతాడు మాధవాని. అవును అని చెప్పి అంటాడు. ఈ లోపల చక్రి మహాలక్ష్మి వస్తాడు. ఏంటన్నయ్య నేను విన్నది నిజమేనా అని చెప్పి అడుగుతారు. బుస్ వాళ్ళ అన్నయ్య వచ్చి గొడవ పడ్డాడంట కదా అని చెప్పి అంటాడు. అవునరా వచ్చాడు, గొడవ పడ్డాడు అని చెప్పి అంటాడు చక్రి. ఈ లోపల మహాలక్ష్మి అంటుంది, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని చెప్పి అంటుంది. ఈ విషయం కేశవకి చెప్పొద్దు అని అనుకుంటారు అందరూ. ఈ లోపల కేశవ వస్తారు. ఏంటి అందరు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అంటాడు కేశవ. ఈ లోపల మాధవ రేపు భోజనం చేస్తావా అంటాడు. అదేంటనే అనే టైంలో భోజనం చేయను కదా, అదేంటి అలా అడిగావు అని చెప్పి అంటాడు కేశవ. ఈ లోపల చక్రి చిన్నగా చెప్తాడు మాధవతో, ఏంటన్నయ్య మమ్మల్ని చెప్పొద్దని నువ్వే చెప్పేసేలాగా ఉన్నావు అని చెప్పి అంటాడు. నారాయణ వస్తాడు. నారాయణ వచ్చి కేశవకి కంగ్రాచులేషన్స్ రా, ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు నాకు కొడుకు అన్నందుకు అని చెప్పి కేశవతో అంటాడు. నాకెందుకో కంగ్రాచులేషన్స్ అని అంటాడు కేశవ. కన్నా అంటాడు మాధవతో, నీ నారాయణ కొంప ముంచేలాగా ఉన్నాడు కదన్నయ్య అని చెప్పి అంటాడు. అదే భయంగా ఉందిరా అని చెప్పి అనుకుంటాడు మాధవ. ఇంకెందుకురా నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావంటే కదా అని చెప్పి అంటాడు నారాయణ కేశవతో. ఆ బుస్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు అని చెప్పి చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు కేశవ. ఈ లోపల చక్రి చెప్తాడు, తాగొచ్చి మాట్లాడుతున్నాడులే అని చెప్పి అంటాడు. తాగొచ్చి మాట్లాడుతామేంట్రా, నేను అసలేం తాగలేదు అని చెప్పి ఊదుతాడు. నువ్వు ప్రేమించావు కదరా, వాళ్ళ అన్నయ్య వచ్చి మాట్లాడాడు అని చెప్పి అంటాడు నారాయణ. ఏమైనా గొడవ చేశాడా అని అంటాడు కేశవ. ఏం గొడవ చేయలేదు అని చెప్పి అంటాడు చక్రి. గొడవ చేయకపోవడం ఏంట్రా, అంత పెద్ద గొడవ అయితే ఇంకోసేపు ఉంటే కన్నుకునేవాళ్ళు అని చెప్పి అంటాడు నారాయణ. నారాయణకి చెప్తాడనమాట కేశవకి ఏం జరిగింది ఏంట్రా వాళ్ళింద్ర ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుందా అని చెప్పి అంటాడు నారాయణ. వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పి అంటాడు కేశవతో. ఇంకా జరిగిందంతా కేశవకి చెప్పిన వెంటనే కేశవకి చాలా కోపం వస్తుంది. ఇంకా నారాయణ చెప్పిందంతా నిజమే కదన్నయ్య అని చెప్పి అంటాడు చక్రి. ఇంకా ఏంటి వాడు అసలే కోపంలో ఉన్నాడు, వాడి కోపానికి ఇంకా నువ్వేంటి అట్లా చెప్తున్నావు అని చెప్పి అంటాడు మాధవ. ఇంకా ఊరుకోండి అంతే అని చెప్పాడు మాధవ. అయితే ఈ లోపల శైలు కేశవకి కాల్ చేస్తుంది. కేశవ ఇంకా చాలా కోపంతో కాల్ కట్ చేస్తాడు. మళ్ళీ శైలు కాల్ చేస్తుంది. ఇంకా కేశవ లిఫ్ట్ చేసి కాల్ కట్ చేస్తున్నారంటే మళ్ళీ చేయకూడదని తెలీదా అని చెప్పి అంటాడు శైలుతో. శైలు అంటుంది, కాల్ అన్నిసార్లు చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారో అని తెలీదా అని చెప్పి అంటుంది శైలు. ఇంకా కేశవ శైలుతో అంటాడు, నేను లేని టైంలో చూసి రావటం ఏంటి, ఇంకోసారి వస్తే వాడు పుచ్చ పగిలిపోతుంది అని చెప్పి అంటాడు కేశవ. నువ్వు అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటుంది శైలు. ఇంకెవరి గురించి మాట్లాడతా, మీ అన్నయ్య సురేష్ గురించి అని చెప్పి అంటాడు కేశవ. ఏం చేశాడు వాడు అని చెప్పి అంటుంది శైలు. ఏంటి నీకు తెలీదా, నాటకాలు ఆడుతున్నాడా, మీ ఇంట్లో చెప్పకుండానే వచ్చి మా ఇంటి దగ్గర గొడవ పడ్డాడా అని చెప్పి అంటాడు కేశవ. ఇంకా శైలు, సారీ ముంగీసా, వాడు మీ ఇంటికి వస్తాడని నాకు తెలీదు, వస్తే అసలు నేను ఊరుకునే దాన్నే కాదు అని చెప్పి అంటుంది శైలు. ఇంకా కేశవ కోపంతో, వస్తే ఇంకోసారి మీ ఇంటికే రాడు, 2 కార్లు చేతులు వెరక్కొట్టి పంపిస్తాను అని చెప్పి అంటాడు కేశవ. మా ఇంటి గురించి మా ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అంటాడు కేశవ. అసలు ఏ గొడవలన్నీ అవుతాయని చెప్పే వద్దు అన్న, ప్రేమించేదాకా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నావు, నాకు ఇవన్నీ అవుతాయని చెప్పి నన్ను అసలు జోలికే రాలేదు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వచ్చి మా ఇంటి ముందు గొడవ పెడుతున్నారు అని చెప్పి అంటాడు కేశవ.
అయితే శైలు అంటుంది, అందుకే సారీ చెప్పాను కదా అని చెప్పి అంటుంది. నువ్వు సారీ చెప్తే ఇక్కడ గొడవ పడిని అన్నీ పోతాయా అని చెప్పి అని ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు కేశవ. ఇంకా శైలు వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది, వాడు వెళ్ళి కేశవ వాళ్ళ ఇంటి దగ్గర గొడవ పడ్డాడంట అని చెప్పి అంటుంది. అయినా ఏంటి నిన్ను చెప్పా కదా కేశవతో మాట్లాడొద్దని, మాట్లాడితే ఊరుకోను అని చెప్పి అంటుంది. ఇంకా శైలు మాట వినపోయేసరికి ఒక్కటి లాగి పెట్టి కొడుతుంది శైలు వాళ్ళ అమ్మ. ఇంకా తెల్లవారుజామున పొద్దున్నే చక్రి అలాగే కేశవ బయటికి వెళ్ళారు. ఇంకా కన్నా చెప్తారు, వాళ్ళిద్దరు పొద్దున్నే లేచి బయటికి వెళ్ళారు కదా అని చెప్పి అంటాడు మాధవతో. మాధవ కూరగాయలు తీసుకుని వస్తాడు. ఏంటి పెద్ద కూరగాయలకు అక్కడ దాకా వెళ్ళావు, ఇంటి ముందు వస్తాయి కదా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇంటి ముందుకు వచ్చేవి ఉన్నవే తీసుకోవాలమ్మా, మార్కెట్కి వెళ్ళామనుకో ఉన్న వాటిలో మంచివి తీసుకోవచ్చు, అందుట్లో ఇంటి ముందుకు వచ్చేవి ₹1 ఎక్కువకి ఇస్తారు, మార్కెట్లో ₹1 అటు ఇటుగా ఉంటుంది అని చెప్పి అంటాడు మాధవ. కూరగాయల కొనటంలో కూడా ఇంత ఉందా అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారు, ఫోన్లు కూడా ఇక్కడ పెట్టే వెళ్ళారు, భయంగా ఉంది, ఏం చేస్తారా అని చెప్పి మాధవ అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల చక్రి అలాగే కేశవ శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇలా ఈరోజు పొదరిల్లు ఎపిసోడ్ ఇలా జరుగుతుంది. రేపటి పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.